టమాటా పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు. మరి నేను ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. కరెక్ట్‌గా చేయాలి కానీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే 5, 6 టమాటీలు, అలాగే మీరు ఎంతైతే కారం తింటారో ఆ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి టమాటీలు, పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకొని ఈ విధంగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. టమాటీలు అయితే బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇందులోకైతే వెల్లుల్లిపాయలు, అల్లము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మరి చట్నీలా కాకుండా ఈ విధంగా కొంచెం గరుకులుగానే మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే తాలింపు వేసేసుకోవడమే. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులోకైతే వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే